జియోతో షియోమి చట్టాపట్టాల్. దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో చైనా దిగ్గజం షియోమితో జతకట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. సంచలనానికి తెరలేపుతూ అతి త్వరలోనే ఈ రెండు దిగ్గజాలు ఒకటవబోతున్నాయని ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఆన్లైన్ మార్కెట్లో దుమ్ము రేపుతున్న చైనా దిగ్గజం ఆఫ్లైన్ మార్కెట్లోనూ సత్తా చాటాలని గత కొద్ది రోజుల నుంచి ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా జియో స్టోర్లపై కన్నేస్తున్నట్లు తెలుస్తుంది. జియో స్టోర్ల ద్వారా షియోమి తన స్మార్ట్ ఫోన్లను అలాగే ఇతర ఉత్పత్తులను విక్రయించేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న జియో స్టోర్లలో షియోమి ఫోన్లను రంగంలోకి దించేందుకు రెండు కంపెనీల మధ్య చర్చలు నడుస్తున్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక రిపోర్ట్ చేసింది. ఈ ఏడాది షియోమి తన టీవీలను ఇండియాలో లాంచ్ చేయనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ టీవీలను జియో స్టోర్ల ద్వారా విక్రయించాలని చూస్తుంది. ఎలాగో ఈ కామర్స్ మార్కెట్లో తిరగలేదు కాబట్టి జియోతో జట్టు కట్టడం ద్వారా ఆఫ్లైన్ మార్కెట్లో సత్తా చాటి ఇండియాలో నంబర్ 1 గా ఎదగాలని చూస్తుంది. ఈ మేరకు జియో సీనియర్ ఎగ్జిక్యూటివ్ తో షియోమి మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ విషయంపైన అనేక సార్లు రెండు కంపెనీల మధ్య చర్చలు నడిచాయని, అవి ఇంకా ఓ కొలిక్కి రాలేదని, అతి త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పత్రిక రిపోర్ట్ చేసింది. ప్రముఖ రీసెర్చ్ ఏజెన్సీ కౌంటర్ పాయింట్ ప్రకారం షియోమి ఇండియాలో ఇప్పుడు నంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటిదాకా నంబర్ 1 గా ఉన్న శాంసంగ్ రెండవ స్థానంలోకి నెట్టి షియోమి ఇండియాలో అగ్రస్థానానికి ఎగబాకిందని కౌంటర్ పాయింట్ తెలిపింది. అయితే ఇది కేవలం ఆన్లైన్ మార్కెట్లో మాత్రమేనని తెలిపింది. ఈ ఏడాది షియోమి ఆఫ్లైన్ మార్కెట్లో సత్తా చాటేందుకు భారీగా పెట్టుబడులను కుమ్మరిస్తుంది. కాగా స్మార్ట్ ఫోన్ మార్కెట్లను కొల్లగొట్టేందుకు ఉపయోగించిన ఎత్తుగడలన్నీ టీవీ మార్కెట్ పై కూడా ప్రయోగించనుంది. శాంసంగ్, ఎల్జీ, సోనీ లాంటి ఇతర దిగ్గజ సంస్థల స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను కొల్లగొట్టేందుకు ఉపయోగించిన ఎత్తుగడలని టీవీ మార్కెట్ పై కూడా ప్రయోగించనుంది. శాంసంగ్, ఎల్జీ, సోనీ లాంటి ఇతర దిగ్గజ సంస్థలు ధరలతో పోలిస్తే సరసమైన ధరలకు ఫీచర్ రిచ్ హై ఎండ్ టీవీలను అందుబాటులోకి తీసుకురావాలనే వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.